నేను రిటైర్డ్ లెక్చరర్ని పొలిటికల్ సైన్స్. అయితే ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాను. మాకు ఒక సంఘం ఉంది, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని. మా దగ్గర తెలంగాణ కొరకు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క మొత్తం సూసైడ్స్ లిస్ట్ అంతా ఒక పుస్తక రూపంలో ఉంది, సూసైడ్స్ పేరు మీద. అయితే 6 సార్లు 7 సార్లు పబ్లిష్ చేసినాము. అందులో 1080 వరకు ఉన్నాయి. 1500 మంది చనిపోయినప్పటికి కూడా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళందరూ చనిపోయి మనకు తెలంగాణ సాధిస్తే మనం నిలుపుకోకపోతే ఎట్లా? ఇప్పుడు తెలంగాణ నిలుపుకోకపోవడమే. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అక్కడ పెట్టనివ్వడం అంటే ఒక తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాడిని, లేదా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి పదం ఆ పాటలో ఉండొద్దు, అప్పుడు మాత్రమే నేను పాడతా అన్నటువంటి వాని విగ్రహం ఉండడం అంటే దాన్ని మనం ఇక అంగీకరించినట్లే అయింది. అంటే మనం ఇన్నాళ్ళు కొట్లాట అంతా వృధా అయిపోద్ది. మొత్తం ఏది ఒక కడివె నీళ్ళలో ఒక విషపు చుక్క వేసినటువంటి విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విగ్రహాన్ని పెట్టనివ్వద్దు. పెడతారనుకోండి, బలవంతంగా పెట్టిందనుకోండి, ఎప్పుడో ఒకటి. ఎందుకంటే తెలంగాణలో అంత తొందరగా ఎక్కదు. మనం అన్నీ చూసినాము. ఇదంతా ఉద్యమం ఒకనాడు మొదలైందా? ఒక 15-20 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే 69లో ఉద్యమం వచ్చిపోయిన తర్వాత వాళ్ళ దోపిడీ ఎక్కువైపోయింది. అది 2001 వరకు ఇంకా ఎక్కువ మల్టిప్లై చేసిందనమాట. అందుకే 59,000 ఉద్యోగాలు మనకు చెందిన వాటిల్లో కూడా వాళ్ళని కూర్చోబెట్టిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. అయితే మరి వీటన్నిటినీ వ్యతిరేకించడం, ఉద్యమం చేసినాం, ఇదంతా చేసినాం. ఇంతెందుకు ఈ మిత్రుడు చెప్పిండు కదా, ఇప్పుడు మన పాట గొప్పతనం, మన గద్దరు గొప్పతనం, లేదా మన కళాకారుల యొక్క గొప్పతనం చెప్పిండు కదా. ఈ కళాకారులే, ఈ గోచి గొంగడి పెట్టుకున్నటువంటి కళాకారులే అక్కడ ఒకవైపు సినిమాలు వస్తుంటే కూడా వాటిని బంద్ పెట్టి మన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటట్టుగా తయారు చేసిండ్రు మన తెలంగాణ వాళ్ళను, తెలంగాణ ఉద్యమకారులను. ఇంకా ఎందుకు ఎక్కువ చేసిండ్రు, ఎవరు ఎట్లా చేయగలిగినరు అంటే ఇట్లాంటి పాటలే చేసినాయి. సగం ఉద్యమం నడిపింది తెలంగాణ పాటలు. అంటే ఒకవైపున ఇంత కళాకారులు ఇంత కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమాలను వదిలిపెట్టేసి మన ఉద్యమంలో జాయిన్ అయినరు. అది గుర్తుంచుకోవాలి, అది పాలకులు కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎట్లా చేస్తారు సమయం వచ్చినప్పుడు అనేటువంటిది వాళ్ళు సమయం వచ్చినప్పుడు చూస్తారు. గ్రాడ్యువల్గా పెరుగుతారు. ఇంత ఉద్యమం జరిగినా కూడా పాత కాల్పులు జరిపినటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా మనం టచ్ చేయలే, వేరే వాళ్ళ విగ్రహాలను కూడా టచ్ చేయలే. అది చేయకపోవడమే ఇట్లాంటి అన్ని పరిస్థితులు వచ్చిందని చెప్పి అనిపిస్తుంది అనమాట నాకు. అందువల్ల ఏంటంటే ఈసారి ఉద్యమం అంటూ వస్తే మరి ఇక ఈ ఒక్క విగ్రహమే కాదు, ఎన్నో విగ్రహాలు పోవాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.